హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము టైం లైన్ గురించి నేర్చుకుందాం. ఇన్సర్ట్ టైం లైన్. ఓకే, ఈ టైం లైన్ అనేది ఓన్లీ డేట్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ప్రాక్టీస్ ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. అండ్ మన టైం లైన్ ఇది. సేమ్ మనము ఏదైతే డేటా తీసుకున్నామో స్లైసర్కి, సేమ్ అదే డేటా ఇక్కడ మనం తీసుకుంటున్నాము. అయితే టైం లైన్ అనేది దేనిపైన వర్క్ అవుతుందండి? డేట్ పైన మాత్రమే వర్క్ అవుతుంది. సపోజ్ డేట్ కాలం లేదనుకోండి మీ టేబుల్లో, ఇది టైం లైన్ అనేది మనం యూస్ చేయలేమన్నమాట. ఓకే, సో టైం లైన్ మనం నేర్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? టైం అండ్ డేట్ అంటే ఏముంటుంది? దాంట్లో క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్ అంటే ఒక ఇయర్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 క్వార్టర్స్ ఉంటాయి. అంటే 12 మంత్స్ డివైడెడ్ బై 4 అంటే ఏమొస్తుంది? 3. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒక క్వార్టర్. ఫస్ట్ 3 మంత్స్ ఏవి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. దీన్ని ఫస్ట్ క్వార్టర్ అంటారు. ఇక సెకండ్ క్వార్టర్ అంటే ఏమవుతుంది? మార్చ్ తర్వాత ఏమొచ్చింది? ఏప్రిల్. ఏప్రిల్, మే, జూన్ సెకండ్ క్వార్టర్. థర్డ్ క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. నెక్స్ట్ ఫోర్త్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వీటిని ఏమంటాం మనము? క్వార్టర్స్ అంటాం. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. మీరు ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ క్లిక్ చేశారనుకోండి, ఆ డేటా దీనికి సంబంధించినట్టు, వీటికి సంబంధించినట్టు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, సెకండ్ క్వార్టర్ క్లిక్ చేస్తే ఈ మంత్స్కి, థర్డ్ క్వార్టర్ ఇది ఫోర్త్ క్వార్టర్. అలాగే మంత్స్ కూడా మాకు చూపిస్తుంది అక్కడ. ఓకే, మంత్స్ అంటే ఏమవుతున్నాయి? జనవరి టు డిసెంబర్. రైట్. ఇక నెక్స్ట్ డేస్ అనేవి ఇప్పుడు ఇక్కడ చూడండి, 5th, 10th, 15th ఉంది కదా, ఇవి ఏమవుతాయి? మనకు డేస్ అవుతాయి అన్నమాట. అయితే మనకు టైం లైన్లో అన్నిటి గురించి కూడా మనకు డేటా అనేది ఈజీగా మనకు ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అయితే మరి ఈ టైం లైన్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? ఇది పైవట్ టేబుల్లో కనబడుతుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ యొక్క టేబుల్ని, ఇది చూడండి నార్మల్ టేబుల్, ఇక్కడ ఏం ట్యాబ్ లేదు మనకు, పైవట్ టేబుల్ అనేది. రైట్, నార్మల్ టేబుల్. దీన్ని ఏం చేద్దాం మనం ఇప్పుడు? పైవట్ టేబుల్గా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్సర్ట్ ట్యాబ్లో పైవట్ టేబుల్ క్లిక్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేయండి. అంతే. న్యూ షీట్లో ఏమైపోయింది? అది పైవట్ టేబుల్ అనేవి ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ అనేది వచ్చేసేసింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? డేట్ కావాలి కదా. ఇప్పుడు డేట్ క్లిక్ చేయగానే ఏమైపోయింది? అక్కడ ఎన్ని అయితే ఇయర్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, 2020 నుంచి మొదలుకొని ఎంతవరకు? 2024 వరకు ఆటోమేటిక్గా తీసేసుకుంది ఇయర్స్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసి చూస్తే చూడండి, మంత్స్ అంటే డేట్ అనే కాలం ఏదైతే ఉందో మనకి ఇక్కడ, డేట్ అనేది ఏదైతే కాలం ఉందో దీనిపైన ఏం చేసేసింది? అది దాంట్లో మంత్స్ ఉంటాయి, క్వార్టర్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి. వీటిని అదే ఏం చేసింది? ఎక్స్పాండ్ చేసేసుకుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఏమైపోయింది? క్వార్టర్స్ వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏమైపోయింది? ఇక్కడ మంత్స్. రైట్, ఇలాగనమాట. ఇప్పుడు మంత్స్ లో ఏముంటుంది? డేట్స్ ఉంటాయి. అర్థమైందా? ఇలాగా ఎంత ఈజీగా చేసుకుని చూడండి. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? మనం మళ్ళీ కండెన్స్ చేసేద్దాం. ఓకే, ఎప్పటిలాగా దాన్ని క్రియేట్ పెట్టేసుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఏమైపోయాయి? మనకు రోస్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనకు రోస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాలమ్స్ కావాలి. ఓకే, ఏది కావాలి? దేని నుంచి కావాలి మనకు? కేటగిరీ కావాలి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఏమైపోతుంది? ఏం కనబడట్లేదు ఇక్కడ. ఇది ఎక్కడ వచ్చేసింది? రోస్లో వచ్చింది. ఓకేనా? మనకి ఇది రోస్లో కావాలా? ఎక్కడ కావాలి? కాలమ్స్లో కావాలి. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకొని చేసుకోవచ్చు. చూసారా? వచ్చేసింది. అండూ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రాగ్ చేయొచ్చు, ఎలాగైనా సరే. ఓకే, ఆల్రెడీ మనం ఇది పైవట్ టేబుల్లో మనం నేర్చుకున్నాం. రైట్. ఓకే, ఇది వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం కావాలి? డేటా మనకి ఎన్ని రకాలుగా ఉంది? ఎన్ని ఉన్నాయి అంటే న్యూమరిక్ డేటా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? క్వాంటిటీ సోల్డ్. నెక్స్ట్ టోటల్ సేల్స్. మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకు సోల్డ్ కావాలా, క్వాంటిటీ కావాలా, సేల్స్ కావాలా? సపోజ్ క్వాంటిటీ కావాలనుకోండి, క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వాల్యూస్లోకి వచ్చేసింది. సరే, ఇదంతా మనం పైవట్ టేబుల్ నేర్చుకున్నాం. రైట్.
ఇప్పుడు దీనిపైన మనకి ఏం కావాలి, టైం లైన్ కావాలి. ఎక్కడ ఉంటుంది టైం లైన్ అనేది, మనం పైవట్ టేబుల్ అనలైజ్ అనేది క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడుంది, ఇన్సర్ట్ స్లైసర్ కిందనే ఇన్సర్ట్ టైం లైన్. ఆల్రెడీ మనము ఇన్సర్ట్ స్లైసర్ అనే ఒక వీడియోలో దీని గురించి నేర్చుకున్నాం, ఇన్సర్ట్ స్లైసర్ గురించి. ఇప్పుడు ఇన్సర్ట్ టైం లైన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఓన్లీ ఒకటే చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. డేట్ కి సంబంధించింది ఈ టేబుల్లో ఒకటే ఉంది కాలం కాబట్టి ఒకటి చూపించేసింది. ఓకే, అలాగా మనకి ఇప్పుడు ఇక్కడ దీంతో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే పైవట్ టేబుల్ వచ్చింది కదా, స్లైసర్ తో సంబంధం లేదు, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు డేట్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసేద్దాం. ఇక్కడ చూడండి కింద స్క్రోల్ బార్ ఉంది, దీన్ని డ్రాగ్ చేసేస్తే ఏమైపోయింది, ఇక్కడ మన స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. 2020 ఓకే, ఆల్ మంత్స్ చూపిస్తుంది. నెక్స్ట్ 2020, తర్వాత 2021. ఓకే, మళ్ళీ ఇక్కడ 21లో మనకు ఓన్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ డేటా మాత్రమే ఉందంట, అందుకొరకే మిగతా మంత్స్ చూపించట్లేదు. ఓకేనా, 2020 ఇప్పుడు మనకు స్క్రోల్ చేసుకుంటూ చూద్దాం. ఈ డిసెంబర్ 2021లో మన జనవరి నుంచి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 2022 జనవరి చూపిస్తుంది. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుంది, 2023, అలాగే 2024, ఇలా అన్నిటివి కూడా ఏం చూస్తుంది మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు 2020కి ఇక్కడ చూడండి, ఈ యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేస్తే ఏమున్నాయి ఇక్కడ మనకు, ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్, డేస్. మనం వీటి గురించి నేర్చుకున్నాం కదా, ఇయర్స్ అంటే ఏంటి, క్వార్టర్స్ అంటే ఏంటి, మంత్స్ అంటే ఏంటి, డేస్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? అలాగే ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఫస్ట్ చూద్దాం, ఇయర్స్ క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఇక్కడ ఏవైతే ఇయర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ 2020 క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఓన్లీ 2020 డేటాని మాత్రమే చూపిస్తుంది. 2021 క్లిక్ చేస్తే 2021 డేటా చూపిస్తుంది. ఓకే, ఏ ఇయర్ క్లిక్ చేస్తే ఆ ఇయర్ డేటా మాత్రమే చూపిస్తుంది. అన్ని మళ్ళీ కనిపించాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం క్లియర్ ఫిల్టర్ క్లిక్ చేస్తే మళ్ళీ డేటా మొత్తం వచ్చేస్తుంది. అదే కనుక నాకు 21 నుంచి 23 కావాలంటే ఏం చేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నా. చూసారా, డ్రాగ్ చేస్తే ఓన్లీ అవి మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉన్నాయో మాత్రం చూపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు 2020, 2023 కావాలనుకోండి, కంట్రోల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అవ్వట్లేదు సెలెక్షన్. ఈ ఆప్షన్ ఇవ్వలేదు మనకు, మధ్యలోది కావాలి అన్నట్టుగా చూసుకునే విధంగా ఇవ్వలేదు. అర్థమైంది కదండి, క్లియర్ ఫిల్టర్ చేస్తే మనకు మొత్తం వచ్చేసింది. అదే ఇయర్స్ కాకుండా క్వార్టర్స్ క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఒక ఇయర్ లో ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం, 1, 2, 3, 4. ఇది 2024 క్వార్టర్స్, 2021 4 క్వార్టర్స్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను Q1 2020 Q1 క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఇలా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ 4 క్లిక్ చేస్తే ఈ 4 4 క్వార్టర్స్ ఎంత అవుతుందో చూపించింది. ఫస్ట్ 2 క్వార్టర్స్ది ఎంత అవుతుంది, నెక్స్ట్ 2 క్వార్టర్స్ది ఇది లేదు దాని దగ్గర డేటా. ఓకే, ఇలాగా మనం చూసుకోవచ్చు అన్నమాట. అలాగే 2021 కూడా మనం చూసుకోవచ్చు, ఇలా క్వార్టర్స్ వైజ్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తాను. మంత్స్, ఇప్పుడు ఇక్కడ జనవరి టు డిసెంబర్ ఉన్నాయి కదా, అయితే ఏ ఇయర్ లోది కావాలి మనకు అనేది మనం ఏం చేసుకోవచ్చు, క్లిక్ చేసి 2020 జనవరి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఏం డేటా లేదు. ఫిబ్రవరిది నో, మార్చ్ ఉంది. ఓకేనా, 2020 మార్చ్ ఉంది. ఇప్పుడు దీనిది ఏం డేటా అని తెలుసుకోవాలనుకుంటే ఏం చేయొచ్చు, మనము దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, Q1 ఉంది, మార్చ్ చూసారా, మార్చ్ క్లిక్ చేసిన మార్చ్ మాత్రమే చూపిస్తుంది. ఇలా మీరు డీటెయిల్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే ఇలా చూడొచ్చు. లేదు నాకు డైరెక్ట్గా ఫైనల్ రిజల్ట్ కావాలి, నాకు 2020 మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఇలా మీరు గ్రాండ్ టోటల్ తెలుసుకోవాలనుకుంటే ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ యువర్ విష్, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఈ విధంగా మంత్స్ వైజ్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏం చూడొచ్చు, డేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా డీటెయిల్డ్గా ఇచ్చింది. జనవరి 1st ఏం లేదు. ఓకే, నెక్స్ట్ 2, 3, 4 ఇలా మీరు క్లిక్ చేసుకుంటూ ఉంది. ఏ మంత్ అయితే ఉంటుందో డేటా అది, అంటే ఏ డేట్ డేటా ఉంటుందో అక్కడిది మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే జనవరి చూస్తున్నాం కానీ అక్కడ జనవరి డేటా ఉందా, ఇది క్లియర్ చేసుకొని చూస్తే ఇక్కడ ఏ మంత్స్ ఉంది. ఓకే, ఓన్లీ మార్చ్ చూపిస్తుంది Q1. Q2లో ఇది ఏమైంది, ఏప్రిల్, మే. మార్చ్, ఏప్రిల్, మే ఉంది. ఇప్పుడు మన జనవరి, ఫిబ్రవరి చూసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, ఇక్కడ
ఇప్పుడు ఇది నేను కండెన్స్ చేసేసాను. డైరెక్ట్ ఏం చేస్తాను, మార్చ్కి వెళ్ళిపోతాను, మార్చ్ ఆర్ ఏప్రిల్. ఓకే, ఇలా క్లిక్ చేసుకుంటే పోండి సరిపోతుంది. కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్లీ తెలియాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏ డేట్స్లో ఉందో ఆ డేట్స్ కూడా మనకు గుర్తున్నాయి అనుకో. 10th మార్చ్ ఉంది, ఓకే, 10th మార్చ్, 15th మార్చ్, ఓకే, అలాగే ఏప్రిల్లో రైట్, ఫస్ట్ సెకండ్ మధ్య మధ్యలో ఉన్నాయి. ఓకే, ఒక పర్టికులర్గా డేట్ అనేది మనకు గుర్తుండాలి. ఓకే, మార్చ్ 10, 15, 20, 25 ఉంది కదా, గుర్తుపెట్టుకుందాం అది. మార్చ్ 10 ఇప్పుడు ఇక్కడ ఏం చూపించట్లేదు కదా, మార్చ్ 10 ఇది క్లిక్ చేస్తాను. మార్చ్ 10 మార్చ్ 10 11 మార్చ్ 10 తర్వాత 15 క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇది ఏ ఇయర్ది, నేను 2024లో చూస్తున్నాను. ఓకే, క్లియర్ చేసుకొని 2020ది చూడాలి మనం, 24ది చూస్తున్నాను. ఓకే, మార్చ్ 10 చూసారా, మార్చ్ 10 క్లిక్ చేయగానే 2020ది ఇలా 18 చూపిస్తుంది. అలాగే తర్వాత 15 ఉంది, 15, 20 ఉంది, 20, ఇలా మనం ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకుని మనం చేసేసుకుంటే వస్తుంది. అదే వరుసగా ఉన్నాయనుకోండి డేట్స్ అక్కడ, అలా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చండి, టైం లైన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా ఇయర్స్, మంత్స్ ఇవన్నీ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ డ్రాగింగ్ చేసి కూడా మనం చూసుకున్నాం. ఓకే, ఇలా డ్రాగ్ చేసి కూడా ఏ ఫలానా డేట్స్ది కావాలి అనుకుంటే చూసుకోవచ్చు. క్లియర్. ఈ విధంగా మనము టైం లైన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినది ఏమొచ్చింది, డైలాగ్ ఇక్కడ ట్యాబ్ వచ్చింది, టైం లైన్ ట్యాబ్. ఓకే, ఇక్కడ డేట్ పైన చూస్తున్నాం, డేట్ ది అన్నట్టుగా చూపిస్తుంది. రిపోర్ట్ కనెక్షన్స్ అనేది దేనిపైన అవుతుంది, ఇది ఒకవేళ మనం చార్ట్స్ యూస్ చేస్తున్నాము అంటే దానిపైన మనం చేస్తాం, ఇవన్నీ కనెక్షన్ ఇస్తాం అనమాట. ఇది దేంట్లో చెప్పుకున్నాం మనం, పైవట్ టేబుల్లో చెప్పుకున్నాం ఇది. రైట్, నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంది, డిఫాల్ట్గా బ్లూ కలర్ వచ్చేసింది. ఇక్కడ మనం ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఆరెంజ్ కలర్లోకి మార్చుకోవాలనుకుంటే ఓకే, డిజైన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ మనం క్లిక్ చేస్తే రెండు కూడా నియర్ బై వచ్చేసాయి కలర్స్ అనేది. ఇలా మనం చేసుకోవచ్చు. టైం లైన్లోకి వెళ్ళేసేసి ఇలాగ హెడర్స్ కావాలనుకుంటే ఇప్పుడు హెడర్ ఓకే హైడ్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు. ఓకే, సెలెక్షన్ లేబుల్ ఓకే, ఇక్కడ ఆల్ పీరియడ్స్ ఏంటి అనేది మనం ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు. రైట్, ఎక్కడి నుంచి ఎక్కడ రంగు సెలెక్ట్ చేసాము అనేది చూపిస్తుంది అనమాట, అది కావాలా వద్దా అనేది. స్క్రోల్ బార్, మనకి ఇక్కడ స్క్రోల్ బార్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఈజీ అవుతుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఇది అపియర్ కావాలా వద్దా. రైట్, టైం లెవెల్ ఓకే, ఇప్పుడు టైం లెవెల్ డిస్ప్లే కావాలా వద్దా అనేది కూడా మనం రెస్ట్రిక్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫిక్స్డ్గా మనం పెట్టేసి వదిలిపెట్టేయచ్చు అనమాట, మళ్ళీ మార్చకుండా. అలాగే అందుకోసం అని ఈ ఆప్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద టైమ్ లైన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. డాష్ బోర్డ్ యూస్ చేసేటప్పుడు, డేట్స్కి సంబంధించిన అవి చేసేటప్పుడు మన పైవట్ టేబుల్లో, పైవట్ చార్ట్లో, ఓకే, టేబుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు అవసరం అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు యూస్ చేయండి. అండ్ కంపల్సరీగా ఇది షేర్ చేయండి. ఓకే, ఇతరులకు కూడా షేర్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క వీడియోస్ అనేవి మీకు నచ్చితేనే చేయండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.